क्योंकि तुम ही हो अब तुम ही हो। హలో ప్రియా. సిద్ధు, ఫీవర్ తగ్గిందా? ఫీవర్ తగ్గింది. టాబ్లెట్స్ వేసుకున్నావా? టాబ్లెట్స్ వేసుకున్నాను. ఎక్కడున్నావు? ఇక్కడే మన ఫ్రెండ్స్తో ఉన్నాను. బయట ఎక్కువ తిరక్కు, ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్తున్నాను. బాయ్. సరేరా, నేను వెళ్ళాలి. ఓకే బాయ్. బాయ్. పోరా పో పో. నేను కూడా వెళ్తాను. ఓకేరా, రేపు చూద్దాం. ప్రియా ఏంటి వీటో తిరుగుతుంది? సార్ బిల్ 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 సార్. ప్రియా సిద్ధుని మోసం చేస్తుంది. ఎలా అయినా వాడికి చెప్పాలి. నీ డిస్టర్బెన్స్ ఎక్కువైంది కదా. సిద్ధు, ఏమైందిరా? ప్రియా నేను మోసం చేస్తుందిరా. అది ఆ మున్నగాడితో తిరుగుతుంది. ప్రియా గురించి తప్పగా మాట్లాడితే చంపేస్తారా నిన్ను? ప్రియాలో మా అమ్మని చూసుకుంటున్నాంట. తను నన్ను ఎప్పుడు మోసం చేయలేదు. ఒక అమ్మాయి కోసం నా కాలర్ పట్టుకుంటావు. నాకన్నీ నువ్వే అనుకున్నానురా. కానీ ఇప్పుడు అయ్యానురా ఒంటరి వాడిని. నన్ను క్షమించిన, ఇంకెప్పుడు అలా చేయండి. क्योंकि तुम ही हो अब तुम ही हो जिंदगी। హలో సిద్ధు, అప్పుడు నేను చెప్తే నమ్మలేదు ఆ ప్రియా గురించి. ఇప్పుడు ఆ ప్రియా నా నోటితో నేను చెప్పలేనురా. నీకు లొకేషన్ షేర్ చేస్తా, నువ్వే వచ్చాయి. రేయ్, వస్తాను కానీ ప్రియా మీద నమ్మకం లెక్క కాదు. ఇంకోసారి నువ్వు ప్రియా గురించి తప్పుగా మాట్లాడకుండా నీ నోరు మూయించడానికి. ఏం చేస్తున్నారు? చూడు చూడు. నువ్వెక్కడికి రా. నేనేం పాపం చేశాను నీకు నన్నెలా మోసం చేయాలనిపించింది? చిన్నప్పటి నుంచి నాకు అమ్మ ప్రేమ తెలియదే. నువ్వు నాపై చూపించే ప్రేమకి నువ్వే నా అమ్మ అనుకున్నాను. నువ్వే నా జీవితం అని బతుకుతున్నాను. నన్నెలా మోసం చేయాలనిపించింది చెప్పు. నేను చెప్తా. నువ్వు ఆగు కృష్ణ.
నీకు తెలియదు ప్రియా, నీ గురించి వీళ్ళకి తెలవాలి. చూడరా రిపోర్ట్స్. వీడి వల్లనే ఇది అంతా జరిగింది. అసలు ఏం జరిగిందంటే చెప్పు ప్రియా. సిద్ధుకు ఫీవర్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం. రిపోర్ట్స్లో క్యాన్సర్ అని తెలిసింది. తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే బ్రతకడం కష్టం అంటున్నారు. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి కృష్ణ. 10 lakhs కావాలి, ఎలాగైనా అరేంజ్ చేయి ప్లీజ్. సారీ ప్రియా, ఇంత అర్జెంట్గా 10 lakhs అంటే చాలా కష్టం. ఐఎమ్ రియల్లీ సారీ ప్రియా. కృష్ణ రే మామా, గోల్డెన్ ఛాన్స్ రా. ఆ 10 లక్షలు నేను ఇస్తా, కానీ నువ్వు నా కోరిక తీరుస్తావా? ఏంటో చెప్పు. నా సిద్ధు బ్రతకడం కోసం నేనేమైనా చేస్తాను. తను బ్రతకాలంతే. నువ్వు నాతో సరే. నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు అనుకున్నావా ప్రియా? నన్ను క్షమించు ప్రియా, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు అంటే ప్రాణంగా నాకు. నిన్ను బ్రతికించుకోవడం కోసం నా ప్రాణాలైనా తీసుకుంటాను. అమ్మాయి తలుచుకుంటే ప్రేమించిన వాడి కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధమవుతుంది. అమ్మాయిని అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ దయచేసి అపార్థం మాత్రం చేసుకోకండి.